లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ట్రైసైకిల్ మోడల్ గా స్కూటర్ వారి సొంత డబ్బులతో సమకూర్చున్నందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, సమర్థ మురళి గారిని మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు మా డివిజన్ లో గతంలో తనకి దావా నాగేశ్వరరావు గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడానికి మన తుమ్మల గారి క్యాంప్ ఆఫీస్ కి వచ్చినప్పుడు యుగేందర్ గారిని అన్న బండి కావాలని 2 కాళ్ళ మీద పడి వేడుకున్నారు. ఆ రోజు అనుకున్నాం బండి ఇవ్వాలని, కానీ తుమ్మల గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం వచ్చింది. నాకు ఎప్పుడు అడిగినా నా కుటుంబం నా వెన్నంటే ఉండేది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే విధంగా మరియు భీమయ్య గారు, ఇతర నాయకులు కూడా మాకు ఎప్పుడు చేదోడు వాదోడు ఉంటే ఏ కార్యక్రమం మేము ఉన్నామని ఉంటారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం మేము ఏర్పాటు చేయగానే వచ్చిన మా ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సమర్థ మురళి గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. పెద్దలందరికీ నమస్కారాలు. ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నాకు 3 పిల్లలు, లా చదువుకున్నాను, లా ప్రాక్టీస్ 2 years చేశాను. మా డివిజన్ లో ఇంతమటికి మన శరత్ గారు రాకముందు ఒక రోడ్డు గానీ, కనీసం పైప్ లైన్ గానీ ఏది కానీ ఉండేది కాదు. నాకు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు మామూలు రోడ్డు మీదనే మా బజార్ వాళ్ళందరం కూడా గడిపినాం. అయిన తర్వాత శరత్ గారు వచ్చిన తర్వాత మాకు పకడ్బందీగా పింఛన్ వ్యవస్థ గానీ, ఆ రోడ్డు సీసీ రోడ్డు గానీ, పైప్ లైనింగ్ గానీ, ఏ విధమైనటువంటి కార్యక్రమం అయినా కానీ 100% పూర్తిగా చేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం బల్బు పోయినా కానీ వితిన్ సెకండ్స్ లోనే మాకు ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా నేను, నా కుటుంబం, నా భార్య, నా కూతురు, కొడుకు ఇక్కడ ఉన్నారు. నేను ఇప్పుడు నాకు నా పని అయిపోయింది, పోయే పరిస్థితి లేదు అని చెప్పినసరికి మొన్న నాకు సీఎం గారికి ఇచ్చేటప్పుడు అన్న శరత్ అన్న పిలిచి యుగేందర్ గారితో మొత్తం ఇట్లా సంగతి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే డైరెక్ట్ గా నా శరత్ అన్న ఎవరని చేసిన దాని ప్రకారం ఆయన గారు నాకు ఇది ఒక కొత్త జీవితం, మరి నాకు ఇప్పుడు ఇచ్చింది కొత్త జీవితం. ఇక నేను నా కార్యక్రమాల్లో నేను ఇది చేసుకున్నందుకు మీ అందరికి, శరత్ అన్న గారికి, మీ అందరి తరఫున, నా తరఫున, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి తరఫున నా జీవితాలతో రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఒక ఇలాంటి స్పిరిట్, ఇలాంటి ఆదర్శం, ఇలాంటి అన్ని తీసుకొచ్చి మన నగరాన్ని తీర్చిదిద్ది కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తేవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని రాపర్తి శరత్ గారి డివిజన్ లో తుమ్మల నాగేశ్వరరావు గారి కోరిక మేరకు ఎలాంటి ఆడంబరాలు చేయొద్దని, ఎలాంటి అంటే ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఖర్చులు పెట్టి క్రాకర్స్ కాల్చి లేకపోతే ఫ్లెక్సీలు పెట్టి అనవసరమైన ఆర్భాటాలు చేయొద్దని చెప్పి, ఆ పేరు మీద పేదలకి ఎక్కడైనా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, అలాంటి ఏమైనా ఉంటే చేయండి అని చెప్పి ఆయన 1కి 10 సార్లు చెప్పడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఒక వికలాంగుడికి అతని జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. నా భవిష్యత్తులో ఆయన ఈ యొక్క వెహికల్ లేకపోవటం వల్ల ఆయన కనీసం ప్రతిరోజు చేసుకునే కార్యక్రమాలు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే మంత్రి గారికి ఒకసారి వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉండి విన్నటువంటి శరత్ గారు దానికి స్పందించి ఈ రోజు ఆయనకి నిజమైనటువంటి జన్మదిన బహుమతిని ఆయన ద్వారా అక్కడ ఇవ్వటం జరిగింది. అందుకు శరత్ గారిని కూడా అభినందిస్తూ, అలాగే ఇటువంటి జన్మదిన కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఉన్నంత వరకు ప్రజలకి ఆయన సేవ చేసేటటువంటి ఆరోగ్య అష్టైశ్వర్యాలను కూడా ఆయనకి కలిగించాలని చెప్పేసి, ఆయన నిండు 100 ఏళ్ళు మరి బ్రతికే హాయిగా అందరినీ కలిపి వీళ్ళందరితోని కూడా ఇంకా సర్వీస్ చేసి అభివృద్ధి చేసి ఆయనకున్న పేరుని సార్థకత, అభివృద్ధి ప్రదాత, లేకపోతే జిల్లా మొత్తానికి కూడా అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన ప్రీతమ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు 50వ డివిజన్ లో రాపర్తి శరత్ గారు వికలాంగుడికి ట్రైసైకిల్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే సేవా కార్యక్రమాలు, మంత్రి గారికి సేవా కార్యక్రమాలే, ఆడంబరాలు అవసరం లేదని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఏ ఆడంబరాలు చేయొద్దని, పేదవాళ్ళకి ప్రజాసేవ చేయాలని చెప్పి దానిలో భాగంగా ఈ రోజు
మన శరత్ ఇవ్వటం జరిగింది, ట్రై సైకిల్ ఇవ్వటం జరిగింది. తనని అభినందిస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని చెప్పి, ఆయన సేవలు ఖమ్మం ప్రజలందరికీ కావాలి, చెయ్యాలి అని చెప్పి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందరితో ఆయన చేస్తారు, మాతో కూడా చేపిస్తారు కనుక అలాంటి నాయకుడు కలకాలం ఉండాలని ఆ దేవుళ్ళు కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. మా వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్లో 50 డివిజన్లో మరి రాపర్తి శరత్ గారు ఇక్కడ దావా నాగేశ్వరరావు గారికి దివ్యాంగులు వీరు యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయారు. వారికి మరి ఈరోజు ట్రై మోటార్ సైకిల్ దాదాపు 1,40,000 విలువైన మోటార్ సైకిల్ని ఇవాళ వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాపర్తి శరత్ గారికి అండ్ వాళ్ళ టీంకి మంత్రి గారి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నిరాడంబరంగా వారి జీవితం ఉంటుంది. కాబట్టి ఏ రోజు కూడా బర్త్డేలకు హడావుడి కానీ ఆర్భటాలు కానీ అంగు ఆర్భటం లేకుండా మరి చాలా నిరాడంబరంగా జరుపుకుంటారు. ఈసారి కూడా వారు నిన్ననే పిలిపించారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా మరి మంత్రి గారిది కేకులు కట్ చేయడం కానీ, బాంబులు క్రాకర్స్ పేల్చడం కానీ, హడావుడి చేయొద్దు, ఫ్లెక్సీలు కానీ అన్ని పెట్టి డబ్బులు వేస్ట్ చేయొద్దు అని చెప్పి మంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ డివిజన్లో మరి ఇంత విలువైన వెహికల్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో అందరూ కూడా నాయకులు అందరూ కూడా కార్పొరేటర్లు కూడా వివిధ డివిజన్లలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్, అదేవిధంగా దివ్యాంగుల సంబంధించిన కేంద్రాల్లో కానీ, అదేవిధంగా మరి వృద్ధాశ్రమంలో కానీ ఈరోజు పలు కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పలు కార్యక్రమాలు చేస్తారు. మంత్రి గారికి అభిష్టం మేరకు అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మంత్రి గారి సందర్భంగా నాకు దావా నాగేశ్వరరావు గారు కూడా మరి ఈ సందర్భంగా వారికి మంత్రి గారి తరఫున కూడా ఈ వెహికల్ అందుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఖమ్మం నగరం 50వ డివిజన్. ఒక 7 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో నా 2 కాళ్ళు పోయాయి. నేను లా చదివి ఉన్నాను. నేను బతకడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఏ కార్యక్రమం చేసుకోలేకపోతున్నాను. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా మా 50వ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి రాపర్తి శరత్ కుమార్ గారు వారు సొంత ఖర్చులతో నాకు ఈ 2-వీలర్ బైక్ ఈ రోజు నాకు బహుమానంగా ఇచ్చారు. ఈ ఇచ్చిన ఈ బహుమతికి వారికి నా జన్మంతో రుణపడి ఉంటాను రాపర్తి శరత్ గారికి. అట్లే తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. నాకు అందరి సమక్షంలో మా శరత్ గారు, కార్పొరేటర్ శరత్ గారు ఈ అందజేసిన ఈ బైక్ తోని నేను నా జీవితానికి నడిచే విధంగా మంచి పనులు చేసుకుంటూ బతుకుతానని తెలియజేస్తున్నాను. నా కాళ్ళు 7 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో పోయినాయి. ఇక అప్పటి నుంచి నేను ఇట్నే వికలాంగులా ఉండి ఇంట్లోనే జీవిస్తూ ఉన్నాను. ఈ రాపర్తి శరత్ గారు మా కార్పొరేటర్ గారు నా యందు దయ ఉంచి ఇది ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని ద్వారా నేను చిన్న నా కుటుంబం వెళ్ళే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతానని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా మా డివిజన్ లో దావా నాగేశ్వరరావు గారికి యాక్సిడెంట్ లో 2 కాళ్ళు కోల్పోయిన వారికి బండి ఇద్దామని నిర్ణయించుకుని తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇవ్వడం జరిగింది. గతంలో అతని 2 కాళ్ళు పోయినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మంత్రి గారి క్యాంప్ ఆఫీస్కి వచ్చినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి తుమ్మల యుగేందర్ గారికి నాకు 2 కళ్ళు పోయినాయి, బండిని ఏర్పాటు చేయండి అని కోరడం జరిగింది. ఆ రోజు నా మనసులో పడిపోయింది తనకి ఏదో ఒకటి చేయాలని. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా నేను మరియు నా కుటుంబ సభ్యులు కొంతమంది నా మిత్ర బృందం కలిసి ఈ బండిని ఇద్దామనగానే అందరూ సహకరించారు. వారందరికీ ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ దేవుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించి మరింత ప్రజలకు సేవ చేసే బలాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా నా 50వ డివిజన్ నన్ను కార్పొరేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై తెలంగాణ.